మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఎన్నికలకు ముందు జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు కావడంతో పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీ జరగనుంది. సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే దానిపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు. సభలో చర్చించాల్సిన అంశాలపై కూడా ఈ భేటీలో నిర్ణయిస్తారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సమావేశాలు 3 రోజులు మాత్రమే జరపాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైన చర్చ జరగనుంది. ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెట్టేలా ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. ఈ అసెంబ్లీ చివరి సమావేశాలు కావడంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సన్నద్ధం చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న తన నివాసంలో టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. సభా సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. జగన్ ఎన్నికల హామీల పేరుతో మోసాలకు పాల్పడ్డారంటూ ప్రజాకోర్టు పేరుతో ఛార్జిషీట్ విడుదల చేశారు. సీఎం జగన్ చెబుతున్న 99% హామీల అమలు అనేది అతిపెద్ద బూటకమని విమర్శించారు. అబద్దాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తున్న జగన్ కు ప్రజాకోర్టులో శిక్ష పడడం ఖాయమన్నారు. అతిపెద్ద ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని చంద్రబాబు విమర్శించారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఎన్నికల ముందు జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు కావడంతో ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అదిగా మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరిగే అవకాశాలు కనిపిస్తాయి. వాస్తవానికి మరికొద్ది సేపట్లోనే శాసనసభ, శాసన మండలి ఉభయ సభలను ఉద్దేశించి 10 గంటల గవర్నర్ ప్రసంగించబోతున్నారు. ఆ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. బీఏసీ సమావేశంలో ఏ అంశాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చించాలనే దానికి సంబంధించి కూడా చర్చించబోతున్నారు. చర్చించిన తర్వాత సభ ఎన్ని రోజులు నడపాలి అనే దానికి సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రేపటికి సంబంధించి కూడా గవర్నర్ తీర్మానంపై ధన్యవాదాలు తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపు సాయంకాలం కానీ ఎల్లుండి ఉదయం కానీ ఓట్ ఆన్ బడ్జెట్ అకౌంట్ని ప్రవేశపెట్టినారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి విద్యా, వైద్య రంగాలు, అలాగే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రత్యేక పాత్రగాటు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్కి సంబంధించి ఎన్నికల ఇయర్ కాకపోవడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికీ కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా ఆకర్షణకు సంబంధించిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే బడ్జెట్ని రూపకల్పన చేయబోతూ ఉంటాయి. సో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి సంబంధించి కూడా అధికార, ప్రతిపక్షాలు సభా వేదిక సాక్షిగా కూడా తీవ్ర స్థాయిలో దుమారం రేపేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రభుత్వం 99% హామీలను ఎక్కడ అమలు కూడా చేయలేదు, కేవలం ప్రజలను నిట్టనిలులా మోసం చేసింది, వైసీపీ జగన్ చెప్తుంది ప్రతిదీ బూటకమని చెప్పి కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించాలి, అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ తీరుని ఎండగట్టాలని చెప్పి టీడీపీ దానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు సంబంధించి కానీ, అన్నదాతల ఆత్మహత్యలు, మిగిలిన ప్రతి అంశంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఆ వైఫల్యానికి అనుగుణంగానే ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా దీనిపై పోరాటం చేయాలని చెప్పి టీడీపీ అయితే అసెంబ్లీ వేదికగా కూడా పోరాడే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ 3 రోజుల పాటు రోజు ఒక అంశాన్ని పెట్టుకొని కూడా ఎక్కడైతే అసెంబ్లీకి వచ్చేటప్పుడు నిరసన ర్యాలీ చేస్తూ రావాలని చెప్పి కూడా టీడీపీ అయితే నిన్న నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు 9 గంటలకి వెంకటపాలెం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి కూడా పాదయాత్ర ద్వారా అసెంబ్లీకి రాబోతున్నారు. 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరి సమావేశాలు, అలాగే బడ్జెట్ సమావేశాలు కావడంతో అధికార, ప్రతిపక్షాలు అసెంబ్లీ వేదికగా ఒకరిపై ఒకరు వాడి వేడి విమర్శలు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. తాము అభివృద్ధి చేశామని చెప్పి ప్రభుత్వం చేయలేదని ప్రతిపక్షాలు అసెంబ్లీ వేదిక సభా సమరానికి శ్రీకారం చుట్టబోతున్నాయి. రైట్ శివ, రేపు గవర్నర్ నజీర్ ప్రసంగం ఉంటుంది. అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీ కూడా జరగనుంది. బీఏసీలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అంటే ప్రధానంగా కొద్దిసేపట్లోనే, అంటే 10 గంటలకు ప్రారంభమయ్యే
అసెంబ్లీ శాసనమండలి సభకు సంబంధించి గవర్నర్ నజీర్ ప్రసంగించబోతున్నారు. ప్రసంగం ముగిసిన తర్వాత బీఏసీ సమావేశం జరగబోతుంది. బీఏసీ సమావేశానికి బుగ్గన రాజేందర్ రెడ్డి, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, స్పీకరు, అలాగే విప్పులు, ప్రతిపక్షానికి సంబంధించి అచ్చెన్నాయుడు రాబోతున్నారు. ప్రధానంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి, ఎన్ని రోజులు ఈ అంశాలను బేరేజ్ వేసుకోవాలి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా ప్రధానంగా ఎన్ని రోజులు సమావేశం ఏ రోజు ఏ అంశాలకు సంబంధించి చర్చించాలి అనే దానికి సంబంధించి కూడా బీఎస్సీలో చర్చించబోతున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా ఈరోజు స్పీకర్ ప్రసంగం ఏదైతే ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభని రేపటికి వాయిదా వేస్తారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం రేపు మొత్తం కూడా దాని మీదే చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ అవకాశం ఉంటే రేపు సాయంత్రం కానీ రేపు మధ్యాహ్నం నుంచి కానీ అసెంబ్లీలో జీరో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెడతారు. రేపు కనుక ప్రవేశపెట్టబోతే ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష నేతలు మాట్లాడిన తర్వాత సభని నిరవధికంగా వాయిదా వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఎక్కువ అంశాలు ఏమన్నా బిల్లులు కానీ ఇటువంటి ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా మరొక రోజు సభని పొడిగించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రాజు. రైట్, థ్యాంక్ యూ శివ.